కీటకజనిత వ్యాధులపై విద్యార్థులకు అవగాహన కల్పించి తగు సూచనలు సలహాలు అందించారు. మండల కేంద్రమైన సిద్ధవటం శివసాయి ఉన్నత పాఠశాలలో శుక్రవారం పి కొత్తపల్లి ప్రైమరీ హెల్త్ సెంటర్ వైద్యాధికారి డాక్టర్ రంగలక్ష్మి ఆధ్వర్యంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై తెలియజేశారు. ఈ సందర్భంగా మలేరియా సబ్ యూనిట్ అధికారి ఇండ్ల సుబ్బారాయుడు మాట్లాడుతూ దోమలు కుట్టకుండా జాగ్రత్త వహిస్తే మలేరియా, డెంగ్యూ, చికెన్ గున్యా లాంటి జ్వరాలు సోకకుండా మనల్ని మనమే కాపాడుకోవచ్చని, తాగునీరు కాచి చల్లార్చి త్రాగటం వల్ల కామెర్లు, వాంతులు, విరోచనాలు వంటి జబ్బుల నుండి రక్షణ పొందవచ్చని, పాఠశాలల చుట్టుపక్కల పరిశుభ్రంగా ఉంచుకోవాలని, విద్యార్థులు ఆహారానికి ముందు మల విసర్జన తర్వాత చేతులు శుభ్రంగా ఉండేటట్లు చూడాలని, పూల మొక్కలు, ప్లాస్టిక్ గ్లాసులు, కొబ్బరి బొండాల్లో నీరు నిల్వ ఉంటే దోమలు ఉత్పత్తి చెందుతాయని, ఆరోగ్యం పట్ల జాగ్రత్త వహించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో హెల్త్ సూపర్వైజర్ మౌలాలి, లక్ష్మీదేవి, హెల్త్ అసిస్టెంట్ గట్టుపల్లి వెంకట సుబ్బయ్య, ఆరోగ్య కార్యకర్త అంజనమ్మ, ఉపాధ్యాయులు, ఆశా వర్కర్లు, విద్యార్థులు పాల్గొన్నారు. నివారించవచ్చు. ఇప్పుడు చేతులు శుభ్రం కడుక్కోవడం వల్ల నీల విరేచనాలను నివారించవచ్చు. అలాంటి రకాలైనటువంటి వ్యాధులను కూడా మనము నివారించాలి. అక్కడ కొన్ని స్లోగన్స్ నేను చెప్తాను. ఆ స్లోగన్స్ ఇక్కడ మీరు